అందరికీ ఉగాది పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగా జరుపుకుంటున్నారనుకుంటాను. ఇది వాట్సాప్ ఫార్వర్డ్లోదే చదువుతున్నాను. పరాభవం అంటే అవమానం. పరాభవం అనే అర్థం అలా తీసుకోకూడదు. పర అంటే పరదేవత, భవ అంటే శివుడు భవుడు. పరదేవత శివుడు కలిసిన అర్ధనారీశ్వరం కాబట్టి ఈ సంవత్సరాన్ని మనం అంతా పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వచనములతో అంతా శుభం జరగాలని అనుకుందాం. ఇలా చెప్పారు, బాగుంది. అందరూ వేరేలాగా అర్థం తీసుకుంటారని చక్కగా విపులీకరించి ఫార్వర్డ్ చేశారు అందరూ. ఇంకా ఉగాది గురించి తెలుసుకోవాలంటే, ఉగాది తెలుగు సంవత్సరాది పండుగ. ఇది కొత్త సంవత్సరానికి ఆరంభం అని భావిస్తాం. తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా భక్తితో ఈ పండుగను జరుపుకుంటాం. ఉగాది ఎప్పుడొస్తుంది? ఉగాది సాధారణంగా చైత్ర మాస శుక్లపక్షం పాడ్యమి రోజున వస్తుంది. ఇది మార్చి లేదా ఏప్రిల్ నెలలో మనకు వస్తుంది. జనరల్గా మనకి యుగం ఏర్పడింది కూడా ఈ రోజునే, ఈ తిథి రోజునే. ఉగాది అర్థం ఏమిటి? ఉగా అంటే యుగం, అంటే సంవత్సరం, ఆది ప్రారంభం. యుగం కాలం ప్రారంభమైన రోజు ఇది. అంటే కొత్త సంవత్సర ఆరంభం. మరి ఉగాది పచ్చడి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా? ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం చాలా ముఖ్యమైన సంప్రదాయం. దీనిలో 6 రుచులు ఉంటాయి: తీపి బెల్లం, చేదు వేప పువ్వు, పులుపు చింతపండు, కారం మిరప, ఉప్పు వగరు మామిడి. ఇవి మన జీవితంలో వచ్చే ఆనందం, బాధ, కోపం, ఆశ్చర్యం వంటి అనుభవాలను సూచిస్తాయి. అన్ని ఎమోషన్స్ ఉంటాయి మన లైఫ్లో కదా. సో ఉగాది రోజున చేసేవి ఏం చేస్తాము? ఇంటిని శుభ్రం చేసి మామిడాకులతో తోరణాలు కడతాము, రంగవల్లులు వేస్తాము, కొత్త బట్టలు ధరిస్తాము, దేవుడిని పూజిస్తాము. పంచాంగ శ్రవణం అతి ముఖ్యమైనది. కొత్త సంవత్సర ఫలాలు వినడం, ఇలా చేస్తాం. ఇంకేం చేస్తాం? ఉగాది ప్రాముఖ్యత ఏమిటి? ఉగాది మనకు కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు ప్రారంభించే రోజు. మనం న్యూ ఇయర్ రోజే కాకుండా ఇది కూడా మన నూతన సంవత్సరం కాబట్టి కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు ప్రారంభించే రోజు. పాతదాన్ని మర్చిపోయి కొత్తగా జీవితం మొదలుపెట్టే సందేశం. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే పండుగ. ఇంకేం చెప్పారు? ఇదంతా ChatGPT నుండి చదువుతున్నాను. ఇంకా అంతే. అయితే మనం ఏం లక్ష్యం తీసుకుందాం ఈసారి? నాకు ఈసారి చాలా బాధగా అనిపించింది. పిల్లలు సెల్ ఫోన్స్ చూడడం, షార్ట్స్ చూడడం చేస్తున్నారు కదా. అది మనందరి బాధ్యత అనుకుని, అమ్మ నాన్నలే కాదు, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, అత్తలు, పిన్నిలు, ఫ్రెండ్స్, పక్కనున్న వాళ్ళు కూడా చూస్తే, ఒకవేళ చిన్నపిల్లలు షార్ట్స్ చూడడం చూస్తే, అమ్మ నాన్నల బాధ్యత ఒకటే కాదు, మనందరి బాధ్యత అనుకుని వాళ్ళు సెల్ ఫోన్ నుంచి బయటపడేలాగా ఆటలు ఆడడమో, వాళ్ళతో మాట్లాడడమో, కథలు చెప్పడమో, ఏవైనా కొత్తగా క్రియేటివ్గా ఆలోచించి మనం చేద్దాం. ఇది షార్ట్స్ చూడడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గుతుందంట. తర్వాత వాళ్ళకి ఫోకస్ తగ్గుతుంది. ఏదైనా పని చెప్పగానే కొంచెంసేపు చేసి నెక్స్ట్ ఏ పని చేద్దాం, నెక్స్ట్ ఏ ఆట ఆడుకుందాం, వెంటనే వాళ్ళకి కొత్తవి కావాలి. ఒక ఆట గంటసేపు ఆడుకుందాం, అరగంట ఆడుకుందాం, అలా ఉండదు వాళ్ళకి. సో ఇంకా బ్రెయిన్లో కూడా చాలా చేంజెస్ వస్తాయని విన్నాను. సో డిజిటల్ వెల్నెస్ గురించి తెలుసుకుని మనం ఈ సెల్ ఫోన్ మహమ్మారి నుండి బయటపడదాము. అందరూ పిల్లలు ఎవరైనా సెల్ ఫోన్ చూస్తున్నారంటే అదే ముఖ్యమైన పనిగా తీసుకుని వేరే పనులు పక్కన పెట్టి వాళ్ళతో కాస్త ఆడుకుంటూ, మాట్లాడుకుంటూ, అందరం కలిసిమెలిసి అందరం కలిసికట్టుగా ఆ సెల్ ఫోన్ డిజిటల్ మహమ్మారి నుంచి బయటపడదాం. ఇంకొకటి కోరుకునేది ఏంటి? ఇప్పుడు శాంతి కావాలి. ప్రపంచంలో జరిగే యుద్ధాలు ఇవన్నీ అందరికీ ఏదో రకంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి ప్రపంచ శాంతి గురించి అందరం కోరుకుందాము. ఇంకేంటి? ఇంకొకటి గుర్తు రావట్లేదు. మీరు అనుకున్నది కోరుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మరొకసారి అందరికీ
పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.